మీరు ఫారెక్స్ లో ట్రేడ్ చేస్తున్నారా? ఒకవేళ మీరు ఫారెక్స్ లో ట్రేడ్ చేస్తున్నట్టయితే మీకు 3 సింపుల్ ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. వన్స్ మీరు ఈ ట్రిక్స్ తెలుసుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేసిన తర్వాత మీ యాక్యురసీ అనేది 70+ కి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని ఇలా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీ రిజల్ట్స్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది. సో అసలు ఆ 3 సింపుల్ ట్రిక్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి, అవి ఏంటి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనే చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మీరు కంప్లీట్ స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం అనుకున్నా, కంప్లీట్ ఫారెక్స్ మార్కెట్ నేర్చుకుందాం అనుకున్నా, అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మీకు కంప్లీట్ జీరో నాలెడ్జ్ అనుకుంటే ఇప్పుడే మన యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకోండి. హే ట్రేడర్ యాప్ అని ఉంటుంది. ఇది ప్లే స్టోర్ లోనే ఉంటుంది, యాప్ స్టోర్ లో కూడా ఉంటుంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి. సో అక్కడ నుంచి మీరు మన యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకొని మీ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ద రీటెస్ట్ ఎంట్రీ. ఓకే, ఇది ఓల్డ్ స్కూల్ అనుకుంటారు, బట్ ఇది ఇప్పటికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే మీరు సింపుల్ గా ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మీరు మార్క్ చేసుకోండి. ఫారెక్స్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది బ్రేక్ అయిన వెంటనే మీరు ఎప్పుడు ఎంటర్ అనేది అవ్వద్దు. అది చాలా తప్పు అండ్ అది బిగినర్స్ చేసేది. ప్రో ట్రేడర్స్ అలా చెయ్యరు. ఓకే, బ్రేక్ అయిన వెంటనే కాకుండా రీటెస్ట్ అనేది అవ్వాలి. ఈ రీటెస్ట్ అయిన తర్వాతనే మీరు ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది ఓన్లీ సపోర్ట్ అండ్ డిస్టెన్స్ కి కాదు, మీరు ఎలాంటి లెవెల్ పెట్టుకున్నా అది బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అండ్ ఇది రీటెస్ట్ అవడంలో ఈ లెవెల్ టచ్ అవ్వాలనేది ఒక పాయింట్ అయితే, మీరు ఇంకా కావాలంటే ఫిబ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఫిబ్ ని అంటే ఫిబ్ రిట్రేస్మెంట్, అంటే లాస్ట్ రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రీసెంట్ స్వింగ్ నుంచి లో టు హై డ్రా చేసుకుంటారు, లేదంటే హై నుంచి లో డ్రా చేసుకొని ఆ 0.5 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మీరు రీటెస్ట్ లెవెల్ కింద పెట్టుకొని మీరు కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడైతే వన్స్ ఎంట్రీ తీసుకుంటారో, ఎప్పుడైతే మార్కెట్ రీటెస్ట్ వచ్చి మీకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఈ పాయింట్ లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మీకు ఆటోమేటిక్ ఎంట్రీ అనేది వస్తుంది. ఎంట్రీ తీసుకున్న తర్వాత మీ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టండి. ఎందుకంటే ఒకవేళ మీరు స్ట్రిక్ట్ గా పెట్టకపోతే మీ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు ఎగ్జిట్ చేయకపోతే మార్కెట్ అనేది మీకు లాస్ లోనే వెళ్తుంటది. ఎందుకంటే అక్కడ క్లియర్ గా తెలుస్తుంది వన్స్ రీటెస్ట్ అయినా సరే మార్కెట్ మన డైరెక్షన్ లో వెళ్ళలేదని డెఫినెట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది అని అర్థం. సో అందుకే మీ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అండ్ అసలు ఇది ఎప్పుడు బాగా వర్క్ అవుతుంది అంటే ఇది లండన్ సెషన్ లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ రీటెస్ట్ కాన్సెప్ట్ అనేది, ఈ రీటెస్ట్ ట్రిక్ అనేది లండన్ సెషన్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలానే దీన్ని మీరు జీబీపీ, జేపీవై అండ్ యూరో యూఎస్డి లోని యూజ్ చేయండి. బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అన్నిట్లో యూజ్ చేసే కన్నా ఈ రెండిట్లో మీరు ఈ రీటెస్ట్ ట్రిక్ అనేది యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ట్రిక్ నెంబర్ 2, దీని పేరే ద 3 క్యాండిల్ కన్ఫర్మేషన్ ట్రిక్ అనమాట. ద 3 క్యాండిల్ ట్రిక్. 3 క్యాండిల్ ఏంటంటే ఫస్ట్ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ క్యాండిల్ మనం పట్టుకోవాలి. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మీరు పట్టుకున్నారు అనుకోండి, ఇదంతా లాజికల్ గానే, ఏదో బ్లైండ్ గా మనం చేయం, ఇదంతా లాజిక్ తోనే మనం చేస్తాం. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మీరు పట్టుకున్నారు అనుకో, ఈ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మార్కెట్ లో ఫామ్ అయింది అనుకోండి, దీని నెక్స్ట్ 2 క్యాండిల్స్ కనుక పుల్ బ్యాక్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ 2 క్యాండిల్స్ పుల్ బ్యాక్ అయ్యాయి అనుకోండి, మీరు ఇక్కడ క్లియర్ గా ఈ ఇంపల్సివ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై దానిలో మార్క్ చేసుకొని ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ మీరు ఎంటర్ అవ్వచ్చు. దీనికి ఎలాంటి రీటెస్ట్ అవసరం లేదు బేసిక్, ఎందుకంటే మనం ఓన్లీ 1 క్యాండిల్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎలాంటి రీటెస్ట్ అనేది అవసరం లేదు. ఇది జస్ట్ బ్రేక్ అయిన వెంటనే మీరు ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇది బేసిక్ ఏంటంటే మార్కెట్ లో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు, బట్ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు. వన్స్ సెల్లర్స్ కనుక ఈ లెవెల్ బ్రేక్ చేసేస్తే సెల్లర్స్ విన్ అయిపోయినట్టు, ఇక్కడ కంప్లీట్ పవర్ అంతా సెల్లర్స్ చేతిలోకి వచ్చేస్తుంది, మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి వెళ్ళిపోద్ది. ఓకే, స్టాప్ లాస్ అనేది కింద బ్రేక్ అండ్ క్యాండిల్ పెట్టుకుంటారు, అక్కడక్కడ ఏదైనా స్వింగ్ ఉంటే పెట్టుకుంటారు. అదే ఒకవేళ సెల్లర్స్ ఎంత ట్రై చేసినా మార్కెట్ కిందకి తీసుకెళ్లకుండా ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో ఇక్కడ బయర్స్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువైపోద్ది. సో మార్కెట్ అనేది ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది. సో ఇలాంటివి చాలా బాగా వర్క్ అవుతుంటాయి అనమాట. ప్రాపర్ గా మీకు అనాలిసిస్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం వస్తే ఆటోమేటిక్ గా దీంట్లో మీరు మంచి రిజల్ట్స్ అనేవి తీయొచ్చు. ఆటోమేటిక్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. ఇది మీకు 15 minutes టైం ఫ్రేమ్ లో అండ్ అలానే 1 hour టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, మంచిగా వర్క్ అవుతుంది. ఓన్లీ 5 minutes లోని 1 minute లోని ఇవేం వర్క్ అవ్వు. 15 minutes కానీ 1 hour టైం ఫ్రేమ్ కానీ చూడండి, ఇందులోనే ఈ ట్రిక్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మీరు పేర్స్ చూసుకుంటే, ట్రేడింగ్ పేర్స్ చూసుకుంటే ఇది మీకు యూరో యూఎస్డి లో వర్క్ అవుతుంది, జీబీపీ యూఎస్డి లో వర్క్ అవుతుంది, యూఎస్డి జేపీవై లో కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. ఓకే, యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి అండ్ అలానే యూఎస్డి జేపీవై లో కూడా మీకు ఇది
వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇంపల్సివ్ క్యాండిల్ చూసి ఇలా చూసినా పర్వాలేదు, అండ్ దీన్ని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో కూడా కంబైన్ చేస్తే అది ఇంకా యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. ఏదైనా ఒక దగ్గరలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మీరు ఇలాంటి ప్యాటర్న్ చూసారనుకోండి, ఈ 3 క్యాండిల్ అనేది, సో డెఫినెట్ గా అక్కడ ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మీకు ఇస్తుంది. అండ్ థర్డ్ ట్రిక్, ఈ థర్డ్ ట్రిక్ అనేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్డ్ మీద ట్రిక్ అనమాట. దీని పేరే ద స్టాప్ హంట్స్. దీని పేరే ద స్టాప్ హంట్. ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ రిలేటెడ్ ట్రిక్ అనమాట. ఇది బేసిక్ ఏంటంటే ఎవరైతే ఎక్కడైతే స్టాప్ లాస్ లు పెడతారో అవి మన టార్గెట్స్ అనమాట. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కడెక్కడ స్టాప్ లాస్ లు పెట్టుకుంటారో అవన్నీ మనం అబ్జర్వ్ చేసి సైకాలజికల్ గా టెక్నికల్ గా మనం అవన్నీ అబ్జర్వ్ చేసి అటు సైడ్ మనం టార్గెట్స్ అనేవి పెడుతూ ఉంటాం. సపోజ్ మార్కెట్ అనేది ఇలా అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అప్ ట్రెండింగ్ ఎగ్జాంపుల్ అని మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఈ పాయింట్ లో ఇది బ్రేక్ అయిందని ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు. రీసెంట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఉంది కదా, ఇది వాళ్ళు రెసిస్టెన్స్ అనుకుంటారు, ఎవరు బిగినర్స్. ఇది బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకుంటారు. ఏం ఎంట్రీ తీసుకుంటారు? ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? దీని కింద పెట్టుకుంటారు. బేసిక్ అది. ఇది కూడా రెసిస్టెన్స్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ పాయింట్ మార్కెట్ ఇలా వచ్చి ఇది బ్రేక్ అయిన వెంటనే అయ్యో రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. సేమ్ అలానే సర్కిల్ అనేది కంటిన్యూ వెళ్తూ ఉంటది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుతుంది. మార్కెట్ అనేది ఇలా వచ్చింది కదా, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి ఇలా రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేస్తుంది, బట్ ఇక్కడ కొంతసేపు టైం పాస్ చేస్తుంది. దీన్ని బిగినర్స్ అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ అయింది అనుకుంటారు. సో అది మాక్సిమం సైడ్ వేస్ కాదు. స్మార్ట్ మనీ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నారు అని అర్థం. సో వాళ్ళు ఫస్ట్ లిక్విడిటీ క్రియేట్ చేస్తారు అనమాట. ఎక్కువ మంది ఎంటర్ అయ్యేలా వాళ్ళు బిహేవ్ చేసేలా చేస్తారు అనమాట. లైక్ ఎలా అంటే మాక్సిమం ఒక 15 minutes ఇక్కడ ఉంచేసారు అనుకోండి, ఎవరెవరికైతే పేషెన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఎంటర్ అయిపోతారు. సో వాళ్ళందరూ ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్టాప్ లాస్ సపోజ్ పైన ఉన్నాయి అనుకోండి, ఒక్కటే విక్ తో వాళ్ళ స్టాప్ లాస్ లన్నీ తీసుకుని మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది. కిందకి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఇక్కడ వీళ్ళ స్టాప్ లాస్ లన్నీ ఉన్నాయి కాబట్టి. మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే బిగ్ ప్లేయర్స్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ఉండాలి, కానీ వాళ్ళకి ఎగెనిస్ట్ గా మనం ఉండకూడదు. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, లేదా ఒక కంపెనీ ఉంది, ఒక ఇన్స్టిట్యూషనల్ కంపెనీ ఉంది, వాళ్ళు ఒక 1000 crores తో మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నారు, మనం ఒక 1 lakh rupees తో మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నాము. మనకి వాళ్ళకి పోటీ పెడితే ఎవరు విన్ అవుతారు? 100% వాళ్ళే విన్ అవుతారు. మనకి అసలు 1% కూడా ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు 1000 crores తో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకే మనం ఎప్పుడు స్మార్ట్ మనీ అంటే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగెనిస్ట్ గా మనం ఆలోచించకూడదు. వాళ్ళతో పాటు ఆలోచించాలి, వాళ్ళతో పాటు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఎప్పుడైతే మార్కెట్ లో కింద సైడ్ లిక్విడిటీ ఉంది, కింద సైడ్ స్టాప్ లాసెస్ ఉంటాయి అని మీకు అనిపించినప్పుడు మార్కెట్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి సైడ్ వేస్ అయిపోద్ది. ఈ సైడ్ వేస్ అయినప్పుడు మీకు అర్థమైపోతుంటది, సైకాలజికల్ గా మీరు థింక్ చేస్తే అర్థమైపోతుంటది ఇక్కడ స్మార్ట్ మనీ అనేది ప్లాన్ చేస్తుంది అని. స్మార్ట్ మనీ ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తుంది అంటే ఒక విక్ తో స్టాప్ లాసెస్ అనేవి హిట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది. సపోజ్ ఇక్కడ ఈ వీక్ తో స్టాప్ లాస్ హిట్ చేసింది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది. ఆ వీక్ తో స్టాప్ లాస్ హిట్ చేసింది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది. బట్ అది మార్కెట్ వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి. మనం స్మార్ట్ మనీలో ఆలోచించి వేరే వాళ్ళ స్టాప్ లాస్ ని మనం టార్గెట్ కింద పెట్టుకుంటాం అనమాట. సో ఈ కండిషన్ లో ఇక్కడ అందరి బిగినర్స్ అందరి స్టాప్ లాస్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, డౌన్ సైడ్ కి వాళ్ళ స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి అక్కడ వరకు మనం టార్గెట్ అనేది పెట్టచ్చు. సో దీన్ని కనుక మీరు మాస్టర్ చేస్తే మీరు చార్ట్ ని చూసే వ్యూ కంప్లీట్ గా మారిపోతుంటది అనమాట. ఇది ట్రిక్ నెంబర్ 3. అండ్ ఇది మీరు ఎక్కడైనా సరే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు, అండ్ ఏ మార్కెట్ లో యూజ్ చేయొచ్చు. మీకు ప్రాపర్ గా టెక్నికల్ అనాలిసిస్ చేయడం వస్తే మీరు ఆటోమేటిక్ ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తారు. అండ్ మనం చెప్పుకున్న 3 సింపుల్ ట్రిక్స్ ఏంటంటే 1 రీటెస్ట్, 2 3 క్యాండిల్, 3 ద స్టాప్ హంట్, స్టాప్ లాస్ హంట్. సో ఈ 3 సింపుల్ ట్రిక్స్ కనుక మీరు మీ ట్రేడింగ్ జర్నీలో ఇంక్లూడ్ చేసినట్టయితే 100% విన్ రేట్ వస్తుందని నేను చెప్పలేను కానీ, బట్ 70% యాక్యురసీ అయితే ఉంటుంది. మీరు యూజ్ చేసే స్ట్రాటజీస్ కానీ మీరు చేసే అనాలిసిస్ కానీ 70% యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఫైర్ సింబల్ అయితే పెట్టండి. అండ్ ఇవే ట్రిక్స్ ని రియల్ మార్కెట్ లో పెట్టి వాటిని రియల్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, రియల్ మార్కెట్ లో నేను మీకు అప్లై చేసి మీకు చూపించాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ కానివచ్చు, ఫారెక్స్ రిలేటెడ్ కానివచ్చు, క్రిప్టో రిలేటెడ్ కానివచ్చు, సైకాలజీ రిలేటెడ్ కానివచ్చు, ఇలా కంప్లీట్ గా ఎవ్రీడే ఒక వీడియో కావాలి, ఒక వాల్యుబుల్ కంటెంట్ కావాలి, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. సైకాలజీ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి, ఫారెక్స్ మార్కెట్ వస్తుంటాయి, క్రిప్టో మార్కెట్ వస్తుంటాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.